తూర్పు గోదావరి జిల్లాలో చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. అయితే ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జరిగిన హింసాకాండ అధికార యంత్రాంగానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో, ఎవరి మీద దాడులు జరుగుతాయో అన్న భయాందోళనలతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ముఖ్యంగా ఈ పరిస్థితి కాకినాడ జిల్లాలో ఎక్కువగానే కనపడుతోంది. జిల్లాలోని పిఠాపురం, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నివేదిక ఇవ్వడంతో పోలీస్ శాఖ ఒక్కసారిగా అప్రమత్తమైంది. అసలు అటువంటి పరిస్థితులు అక్కడున్నాయా? అక్కడేం జరుగుతోంది? కాకినాడ జిల్లాలో అధికార యంత్రాంగానికి కంటి మీద కొనుకు కరువైంది. ఈ క్షణాన ఏం జరుగుతుందో అని యావత్తు సిబ్బంది అప్రమత్తమవుతున్నారు. ఈ జిల్లాలో కీలకమైన పిఠాపురం, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగే అవకాశముందని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది. ఎన్నికల ప్రచార సమయంలో అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ నేతల మధ్య పెద్ద మాటల యుద్ధం నడిచింది. వైసీపీ అల్లరి మూకలను పెంచి పోషిస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. దానికి బదులుగా దమ్ముంటే నిరూపించాలని వైసీపీ నేతలు ప్రతి సవాలు విసిరారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల వారు పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. దానికి తోడు పోలింగ్ సమయంలో ఈ రెండు నియోజకవర్గాలలోనూ అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు జరిగాయి. పోలీసులు సకాలంలో స్పందించి ఎక్కడికక్కడ అల్లర్లను అణిచివేశారు. అంతా ప్రశాంతంగా ముగిసింది అనుకుంటున్న తరుణంలో రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో జరిగిన హింసాకాండ కౌంటింగ్ రోజున కాకినాడ, పిఠాపురంలో రిపీట్ అయ్యే పరిస్థితి ఉందని ఇంటెలిజెన్స్ విభాగం పోలీసులను అలర్ట్ చేసింది. ఇప్పటికే మేము గెలుస్తున్నామంటూ ఎవరికి వారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఆ రెండు సెగ్మెంట్లలో పోలింగ్ సమయంలో పెద్దగా అల్లర్లు, ఇంత టెన్షన్ వాతావరణంలోనే ఎన్నికలు జరిగాయి. కాకినాడ సిటీ నియోజకవర్గంలో వైసీపీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేశారు. ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా వనమాడి కొండబాబు పోటీ చేశారు. ఇరువురి మధ్య పోటీ హోరాహోరీగా జరిగిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో కౌంటింగ్ రోజు ఫలితాల వెల్లడి తర్వాత టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకునే అవకాశముందని ఇంటెలిజెన్స్ విభాగం భావిస్తోంది. ఈ మేరకు డీజీపీకి కూడా నివేదిక అందించింది. కాకినాడలో గంజాయి, డ్రగ్స్ ముఠాలను ద్వారంపూడి పెంచి పోషిస్తున్నారని ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణ పెద్ద దుమారమే రేపింది. ఇటీవల కాకినాడ పోర్టులో వేల కోట్ల రూపాయలు డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. కాకినాడ పోర్టు ద్వారా బియ్యం అక్రమ రవాణా, గంజాయి సరఫరా జరుగుతున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుస ఆరోపణలు గుప్పించారు. ఆ క్రమంలో ఎన్నికల ఫలితాలు వెలువడి అవి అధికార పక్షానికి ప్రతికూలంగా ఉంటే ఆ పార్టీ వారు రెచ్చిపోయి అల్లర్లు సృష్టించే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసిందే. దానికి తోడు ల్యాండ్ మాఫియా, గ్రావెల్ మాఫియా తదితర సిండికేట్లు కాకినాడలో మకం వేశాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాకినాడ సిటీపై పోలీస్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఫోకస్ పెడుతుంది. రాష్ట్రంలో అత్యంత కీలకమైన నియోజకవర్గం పిఠాపురం. ఇక్కడ కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ శాఖ చాలా స్పష్టంగా నివేదిక అందజేసింది. సాధారణంగా మిగతా నియోజకవర్గాలలో గెలుపు ఓటములు మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ గెలుపు ప్రధాన పక్షాలకు పరువు, ప్రతిష్టల సమస్యగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని జనసేన, 600 జనసేనను ఓడించాలని వైసీపీ పిఠాపురంలో సర్వశక్తులు ఉడ్డాయి. రెండు పార్టీలు తాడోపేడో తేల్చుకుందామని విసురుకున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఇక్కడ కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహించారు. అయినప్పటికీ అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరిగాయి. అయితే రాష్ట్రంలో ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న ఘటనలు ఇక్కడ కూడా జరిగే అవకాశం లేకపోలేదని పోలీసులు భావిస్తున్నారు. ముందుగా పిఠాపురంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు వైసీపీ బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లను దింపిందని జనసేన నేతలు ఆరోపించారు. వీరితో పాటు రాయలసీమ నుంచి రౌడీ మూకలను, మాఫియా ముఠాలను పిఠాపురంలో దింపారని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆరోపించారు. వైసీపీ గెలవలేని పరిస్థితులలో పిఠాపురంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. పోలింగ్ ముగిసిందని రిలాక్స్ అవ్వకుండా ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద జన సైనికులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు
ఎన్నికల అనంతరం హింసను ప్రేరేపించడంలో వైసీపీ ఓటమి కనిపిస్తుంది. కప్పిపుచ్చుకునేందుకే ఈ దాడులు చేస్తుంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కూడా భద్రత పటిష్టంగా ఉంచాలి. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వారిది 3 అంచెల సెక్యూరిటీ ఉంది. అయినా కూడా అక్కడ మన కూటమి పార్టీల ప్రతినిధులు నిరంతరం పహరా ఉండాలి. ముఖ్యంగా మన జన సైనికులకి, వీర మహిళలకి నా అభ్యర్థన ఏంటంటే, ఎక్కడైతే జనసేన పోటీ చేసిన ప్రాంతాల్లోని ఈవీఎంస్ భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో అక్కడ మన జన సైనికులు వాలంటీరింగ్ చేసి కాపులాగా కూర్చోవాలి. ఈ అవకాశాన్ని ముఖ్యంగా మనం వదులుకోవద్దు, వాడుకుందాం. ఈ వైసీపీ దుర్మార్గులను ఏ దేశంలోనూ తేలిగ్గా తీసుకోవద్దు. వాళ్ళు ఏ అరాచకానికైనా దౌర్జన్యానికైనా తెగబడతారు. ఆ మధ్యన అంటే 2-3 ఏళ్ల క్రితం అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కూడా ఎక్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి లక్షణాలే కనబరిచాడు. ఎన్నికల్లో ఓడిపోతున్నాను అని తెలిసాక కూడా నేనే గెలుస్తున్నాను, గతం కంటే గట్టిగా ఓట్లు వచ్చాయని ప్రచారం మొదలెట్టాడు. ఫలితాలు వచ్చాక కూడా నానా యాగి చేసి కుర్చీ వదలంటే వదలని అలాగే భీష్మించి కూర్చుంటే వైట్ హౌస్ నుంచి పంపేశారు. దాదాపు ఇలాంటి లక్షణాలే మన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రదర్శిస్తున్నాడు. అందుకే మొన్నటికి మొన్న ఐపాక్ మీటింగ్లో కూడా తన పార్టీ గెలుస్తుందని గొప్పలు చెప్పాడు. అతని మానసిక స్థితిని వంట పట్టించుకున్న ఉత్తరాంధ్ర నాయకుడు ప్రమాణ స్వీకార ముహూర్తం, విశాఖలో స్థలం అన్నీ ప్రకటించేశాడు. జూన్ 4 తర్వాత వీళ్ళందరినీ విశాఖలో ఉన్న ఆ ఆసుపత్రిలో చేర్చాల్సిందే. ఆ క్రమంలో ఓటమి జీర్ణించుకోలేక ఎవరైనా దాడులకు తెగబడే అవకాశముందని ఇంటెలిజెన్స్ హెచ్చరిస్తుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతున్న పిఠాపురంలో భయానక వాతావరణం సృష్టించి ఈ నియోజకవర్గంపై ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అరాచక శక్తులను, సంఘ విద్రోహులను ఎట్టి పరిస్థితులలో కౌంటింగ్ సమయాల్లో దరిదాపుల్లోకి రానివ్వమని పోలీస్ శాఖ హెచ్చరిస్తుంది. అవసరమైతే ముందుగానే బైండ్ ఓవర్ కేసులు పెట్టి జైలుకు పంపుతామని రౌడీ షీటర్లకు వార్నింగ్ ఇస్తున్నారు. అలాగే కఠినమైన నిబంధనలు కూడా అమల్లోకి తీసుకొచ్చారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఎటువంటి విజయోత్సవ ర్యాలీలను నిర్వహించకూడదని ప్రకటించారు. ముఖ్యంగా బాటిళ్లలో పెట్రోల్ పోయకూడదని బంకులకు ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ పూర్తయిన వారం రోజుల వరకు సెక్షన్ 144 కూడా అమలులో ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పోలీసులు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లతో అలర్ట్ అయ్యారు. కోనసీమలో ఇటీవల జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకుని ఆయా నియోజకవర్గాల్లో కూడా భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.